రోజులు మళ్ళీ రావు, ఆ జ్ఞాపకాలు వెళ్ళిపోవు. కల్మషం లేని ఆ చిన్ననాటి నవ్వులు, కలలైనా దొరకని ఆ మధురమైన క్షణాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఆ స్నేహాలు తిరిగి రావు. ఆ రోజులు మళ్ళీ రావు, ఆ జ్ఞాపకాలు వెళ్ళిపోవు. నానా నేను పాస్ అయ్యా నానా, పాస్ అయ్యా నానా. నానా నేను పాస్ అయిపోయా నానా. నాకు ముందే తెలిసిన నువ్వు పాస్ అవుతావని. నాన్న అది చెప్పు నాన్న. అదే నేను పాస్ అయితే నాకు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాను. సర్ప్రైజ్ నీ ఉదయం లేచిన తర్వాత ఉంది నాన్న. థ్యాంక్ యూ నాన్న. ఈడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? హలో హలో, కిరణ్ గా చెప్పరా. అదే నేను పాస్ అయ్యానని మా నాన్న ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాడంట. అవునా, ఏంట్రా సర్ప్రైజ్? అదేరా ఇప్పటి నుంచే మా నాన్న నేను బైక్ కొనబట్టినా కదా, బైక్ కొంటాడంటావా లేదా స్కూటీ అంటావా? అది పొద్దున్నే చూద్దాం కానీ ముందు నువ్వు పడుకోరా. అది కాదే. నాయన ముందు నువ్వు పడుకోరా, దోమల దప్పుడు కన్నా నీ దప్పుడు ఎక్కువగా ఉంది. సరే రేపు పొద్దున్న బైక్ కొన్న పార్టీ అడుగుతా కదా, అప్పుడు చెప్తారా నీ సంగతి. సర్లేరా చూద్దాం. బా బండి ఎంత బాగుందో. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. హ్యాపీ మూడ్లో ఉన్నా కాబట్టి సరిపోయింది, లేదంటే రాయి చిక్కొచ్చి చంపేద్దు. ఫ్రెష్ అవ్వకుండా దేవుడు దండం పెట్టకుండా ఓపెన్ చేశా కదా, అందుకే అలా జరిగిందేమో. బలి బలి బలిరా బలి సాహోరే బాహుబలి. మా శైలి అని ఉన్నాడా? రమేష్ స్నానానికి వెళ్ళాడు. సరే వచ్చిన తర్వాత పుట్ట దగ్గర రమ్మను. అలాగే అన్నయ్య. ఒరే అన్నయ్య, కిందన కొట్టు దగ్గరికి రమ్మన్నాడు. సర్లే పొట్టిదాను. అరే చిన్న, నీకు వినపడేది కానీ ఇటు రారా. చెప్పరా. సర్ప్రైజ్ అన్న బైక్ ఎదురా. అంటే వర్షం పడింది కదా, బురద పడిద్ది అని చెప్పి
ఈ నాన్న కొత్త బైక్ కొనిచ్చారు కదా, మైలేజ్ ఎంత ఇస్తుంది? పికప్ బాగుందా? నాకోసారి రా, డ్రైవ్ చేస్తాను. చాలేరా మోసింది. మా బాబు బండి కొనియమంటే సైకిల్ కొనిచ్చాడు రా బాబు. ఏంటి సైకిల్ ఇచ్చారా? అవునరా బాబు. మా నాన్న అయితే నాకు అడగకుండా బైక్ కొనిచ్చారా, అదిగో నా బైక్. అబ్బా భలే ఉందిరా బండి. సర్లే కానీ మీ నాన్న బైక్ ఎందుకు కొనలేదురా? నాకేం తెలుసురా. అయితే ఒక ఐడియా, ఓ పని చెయ్యి. ఏంట్రా నాకు అర్థం కాలేదు. ఏంటది? బైక్ కొనకపోతే ఇంట్లో వెళ్ళిపోతానని చెప్పు మీ నాన్నతో. నాకు మా నాన్న ముందు మామూలుగా మాట్లాడాలంటేనే భయం. ఇంట్లోంచి వెళ్ళిపోతారంటే ఇంక నాకు భయం రా బాబు. నేను చెప్పలేను రా. భయం అంటే బైక్ మర్చిపో, బైక్ కావాలంటే భయం మర్చిపో. అది కాదు, ఏం చేయాలి? ఇంకేమైనా ఆలోచన ఉంటే చెప్పురా. ఓ పని చెయ్యి, లెటర్ రాసి ఇంట్లోంచి వెళ్ళిపోతానని చెప్పి లెటర్ రాసి పెట్టేయి. సరేరా, చూస్తాను. క్షేమంగా నడిచి వెళ్ళి లాభంగా బండి మీద రా. చిన్న ఎక్కడికి వెళ్తున్నావు? చిన్న పని నుండి బయటకు వెళ్తున్నాను. నేను అలాగే వెళ్తున్నాను. వద్దులేండి అంకుల్, చిన్న పని మీద బయటకు ఎవరికి వెళ్తున్నాను. దించేస్తాను. నీకు 10th లో ఎన్ని మార్కులు వచ్చినాయిరా? ఏంటి అంకుల్? ఏంట్రా చిన్న ఆలోచిస్తున్నావు? ఏం లేదు అంకుల్. అదేరా ఏదో ఆలోచిస్తున్నావు కదా అక్కడి నుంచి. మీరు చాలా గ్రేట్ అంకుల్. ఏంటి లిఫ్ట్ ఇవ్వడం కూడా గ్రేటేనా? కాదు అంకుల్, కిరణ్ డాడీ బండి కొనిమని కొనిచ్చారు కదా. రే చిన్న, మనం పొలం కాడ చిన్న పని ఉంది, వెళ్ళే దారి కదా, వెళ్తూ మోటార్ వేసి వచ్చేస్తాం. ఒక 10 నిమిషాలు ఉండరా, వెళ్ళిపోదాం. పర్లేదు అంకుల్, నేను వెళ్తాను. ఉండరా, వెళ్ళిపోదాం. పర్లేదు అంకుల్, వెళ్తాను. రేయ్ ఎక్కడికి పారిపోతున్నావు? రే నాకు తెలుసురా, నువ్వు ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోతున్నావని నాకు తెలుసు. భయం అంటే బైక్ మర్చిపో, బైక్ కావాలంటే భయం మర్చిపో. నీకు ఒక కథ చెప్తానంటావా? అనగనగా ఒక ఊర్రా, ఆ ఊర్లో 2 స్నేహితులు ఉన్నారు. ఒకటి పేరు కిట్టు, ఇంకొకటి పేరు శ్రీను. చిన్నప్పుడు బడికి వెళ్ళేవాళ్ళు కానీ పుస్తకాలు పక్కన పెట్టేసి పనికి పోతా ఉండేవారు. చదువు అవ్వలేదు అందరూ అనుకునేవారు. ఎవరికి తెలియని నిజమేంటంటే ఆ వయసులోనే అమ్మా నాన్నల కష్టం చూసి ఇంటి బాధ్యతలు వాళ్ళ భుజాన మీద మోస్తూ ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఏ సహాయం కూడా అడగని శ్రీను మొట్టమొదటిసారి తన బిడ్డ కోసం సహాయాన్ని అడిగాడురా. చెప్పు. ఇటు డబ్బులు అవసరం రా. అదేరా బాబు ఉన్నట్టుండి మాట్లాడతలేదురా. ఆసుపత్రికి తీసుకువెళ్తే డబ్బులు 2 లక్షలు అడిగారురా. నా పేపర్స్ పెట్టుకుని నాకు 2 లక్షలు ఇప్పించరా. రే పిచ్చి, నేను నిన్ను పొలం పేపర్లో బండి అని అడిగానా? నాకు కొడుకే ముఖ్యంరా. ఈ పేపర్స్ పెట్టుకుని నాకు ఎలాగైనా 2 లక్షలు ఇప్పించరా. నా దగ్గర అంత డబ్బు ఇప్పుడు లేదురా. ఈ పేపర్స్ పెట్టి నాకు డబ్బులు నువ్వే ఇవ్వాలిరా ఏదో రకంగా. సరే సరే, ఆ ముందు ఆ పొలం పేపర్లు తీసుకుని వెళ్ళు. లేదురా, ఆ పేపర్స్ నువ్వే పెట్టుకుని డబ్బులు ఎలాగైనా ఇప్పించరా. నేను డబ్బులు ఏదో రకంగా చూసి ఆసుపత్రికి తీసుకొస్తా. డబ్బు అప్పుగా తీసుకో. మన మధ్య ఇప్పటి వరకు ఎటువంటి భేదాలే రాలేదు. డబ్బుల వల్ల మనుషులు విడిపోతున్నారు. నేను డబ్బులు తీర్చలేకపోతే రేపొద్దున వాడు ఇబ్బంది పడకూడదు. అందుకే ఈ పేపర్లు పెట్టి డబ్బు ఇప్పించరా. ఒరే, ఈ పేపర్లు తీసుకుని ఎలాగైనా డబ్బులు అరేంజ్ చేయరా.
చెప్పిన కథ ఎవరితో తెలుసా? నీదే. ఆ సహాయం కోసం అడిగింది మీ నాన్నే. భగవంతుడే నా బిడ్డకి ఆపద వస్తే ప్రాణం ఇస్తాడో లేదో తెలియదు, కానీ నీ ప్రాణాన్ని కాపాడిన మీ నాన్న నిజంగా భగవంతుడే. మీ నాన్నని నీ చిన్నప్పటి నుంచి తెలిసేమో, మీ నాన్న నాకు నా చిన్నప్పటి నుంచి తెలుసురా. కోసం ఇంత చేసిన మీ నాన్నకి ఆనందాన్ని ఇవ్వకపోయినా పర్వాలేదురా, బాధని మాత్రం మిగల్చుకో. నువ్వు రాసిన లెటరు మీ నాన్నగారిని చూస్తే ఒకసారి ఊహించుకో. అమ్మా శైలు, మంచినీళ్ళు పట్టుకురా అమ్మా. నీకై ప్రాణం వనా ఇవనా నా ఊపిరివి నువ్వే నాన్నా, నువ్వే నా ప్రాణం నాన్నా నాన్నా నా. ఏమైందిరా చిన్న, ఇటు చూడు. రే కిట్టు, నువ్వెంత అదృష్టవంతుడురా. పిల్లలు పెరిగి మనకి సహాయంగా ఉంటే ఆనందమే వేరే. అవును, పాత జ్ఞాపకాలు తలుచుకుంటే ఆ రోజులు మళ్ళీ రావురా. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ రా. చూసి నేర్చుకోరు ఎదవా. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. థ్యాంక్ యూ రా. ఇప్పుడు ఎందుకురా ఇవన్నీ? నా ఫస్ట్ శాలరీతో కొన్నాను నాన్న. చెప్పరా. అరే ఎక్కడ ఉన్నావురా? ఊళ్ళోకి వచ్చాను రా. మనం మీటి స్పాట్కి వచ్చే. అరే బా, మీ నాన్నకి పాత బైక్ కొని బదులు కొత్త బైక్ కొని వచ్చు కదరా. ఎలాగో జాబ్ చేస్తున్నావు, మంత్లీ ఈఎంఐ మీద తీసివచ్చు కదా. కొనలేక కాదురా, నాన్న అంకుల్తో చెప్పిన బట్టి నాకు ఇంకా గుర్తుంది. అప్పు చేయడం అంటే మన శత్రువులు మనం కొనుక్కోవడమేరా. అయినా బండి కొత్తదా పాతదని ఏముందిరా, అప్పు చేయకుండా కొన్నా. నా శాలరీతో నేను కొన్నా. నా కోసం నాన్న కోల్పోయిన జీవితాన్ని తీసుకురాకపోవచ్చు, కనీసం చిన్న చిన్న ఆనందాన్ని తీసుకురావచ్చు కదరా. సరే పద, బాబు 2 ఐస్.
ఏ అమ్మాయి ఎడుతున్నావేంటి? డాడీ ఫోన్ కొనియమంటే ఫోన్ కొని మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఎక్కడికైనా మరి ఎక్కడికైనా వెళ్ళిపోతావా? నీకు ఫోన్ కావాలంతేనా? ఇలాంటి విషయాల్లో మనోడు నీకు బాగా సలహా ఇస్తాడు. బైక్ కొనకపోతే ఇంటి నుంచి వెళ్ళిపోతానని చెప్తుంది నా. పేపర్ చదవాలంటే చదివే రావాలంటే బొమ్మ చూడలే వరకు. ఎవడరాడు? నీ బాగుండ్రా ఏంట్రా, నేను బండి కొనుక్కుంటే నీ బండి అని బిల్డప్ ఇస్తావా? ఏం లేదు నాన్న. అవునరా, మన ఇంటి పక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటే బండి కొనిచ్చాడు. వద్దు నాన్న, 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 వద్దు 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 నాన్న, 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 వద్దు నాన్న, 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 నాన్న. నా కొడక ఇంకొకసారి పుచ్చిపోయిన సత్తు జలాలు ఎవరికైనా ఇచ్చావా చచ్చవే. అరే అరే ఆగరా నువ్వు, అయిపోయావు నా చేతులు. అయిపోయాను రోయ్. నీకేరా మీ నాన్నకి బైక్ కొన్నావు, మా నాన్నకి ఏమీ ఇవ్వలేదని కింద నుండి పైదాకా చూస్తున్నాడు. ఒరే అవి మన చిన్నటి గుర్తులురా. అవి తలుచుకుంటే హ్యాపీగా ఉంటాయి, కానీ ఆ రోజులు మళ్ళీ రమ్మన్నా రావురా. ఆ రోజులు మళ్ళీ రావు, ఆ జ్ఞాపకాలు వెళ్ళిపోవు. చిన్నగాడు కోడికి వెళ్ళినట్టు కెలికాడు. 10th ఎలా పాస్ అయ్యాడు నాకు అర్థం కావట్లేదు.